ఆరోగ్యానికి హానికరం. ఆర్ఓ బబుల్ క్యాన్ వాటర్ టీడీఎస్ చెక్ చేసుకొని త్రాగండి. వేసవి కాలంలో ఖనిజాలు లేని నీరు మరింత ప్రమాదం. ఆర్ఓ వాటర్ ప్రీ మినరల్ మిక్స్ కొరకు సంప్రదించండి 9121299966 లేదా 9492952000. వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఇప్పటి వరకు మనం ఆరోగ్య సూత్రాలను ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర నుంచి, ఒక సైంటిస్టుల దగ్గర నుంచి తెలుసుకున్నాం. ఈరోజు ఎపిసోడ్లో ఒకసారి చరక మహర్షిని, వాళ్ళ వారసులైనటువంటి ఈ ఆల్టర్నేటివ్ థెరపిస్టులు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళు చేసేటటువంటి ఈ యొక్క సమాజానికి సేవ అంతా ఇంత కాదు. సహజ సిద్ధమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రజలకు అందించాలని 300 BC కాలం నాటి ఆరోగ్య సూత్రాలను ప్రజలకు చెప్పాలని ఎంతో తపనతో వాళ్ళు సొసైటీలో ఎంతోమందికి అనేక సేవలను చేస్తూ ఉన్నారు. వాళ్ళల్లో కొంతమందిని మా ప్రైమ్ 9 హెల్త్ ఐడెంటిఫై చేసి వాళ్ళని మా స్టూడియోకి తీసుకుని వచ్చి వాళ్ళు చేసేటటువంటి ఈ యొక్క ఆరోగ్య సేవల్ని, అలాగే వాళ్ళు ఏ విధమైనటువంటి ఆల్టర్నేటివ్ థెరపీస్కి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు చక్కపడతాయి అన్న విషయాల్ని చెప్పడమే మా ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా సురేష్ గారు నిత్య ఆరోగ్య దీని నుంచి ఆయన మన గోమాత సురేష్ అని కూడా అంటూ ఉంటారు. ఆయనకి ఆ గోమాత సురేష్ అనే పేరు ఎందుకు వచ్చింది, ఆయన చేసేటటువంటి ఈ యొక్క ఆల్టర్నేటివ్ థెరపీస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి సురేష్ గారు. నమస్కారం. యాక్చువల్గా మీకు గోమాత సురేష్ అని రావడానికి కారణం ఏంటి? మంచి విషయం అండి, ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ ఒక నేమ్ కావాలి. సో ఆ ఉద్దేశం ఏంటంటే ముందు యోగాలో ఉండేవారు, యోగా సురేష్ ఉన్నారు. సాఫ్ట్వేర్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ సురేష్ అంటారు. అంటే 2-3 సురేష్లు ఉంటారు. నేను డిగ్రీ నేర్చుకున్నప్పుడు మా బ్యాచ్లో 5 ఉండేవారు. నేను ఎన్సీసీలో ఉన్నప్పుడు ఎన్సీసీ సురేష్ అన్నారు. అంటే ఇలా పేర్లు మారుస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఆవులకి ఎక్కువ తిరుగుతున్నాం. ఆవులు గోశాలు పెట్టుకొని ఉన్నప్పుడు గోమాత సురేష్ అని పిలుస్తూ ఉంటారండి. ఆ రకంగా జరుగుతుంది అంతే. అంటే యాక్చువల్గా ఇప్పుడు కోవిడ్ తర్వాత చూసుకుంటే కనుక చాలామంది వరకు ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్కి ఎక్కువ మక్కువ చూపుతూ ఉన్నారు. సో దీనిలో భాగంగా మీరు చేసేటటువంటి ఆల్టర్నేటివ్ థెరపీస్ ఏంటి? అంటే పదము ఆల్టర్నేటివ్ అని చెప్పేసి అనేటప్పుడు చిన్న విషయం మాట్లాడుకుందాం. అంటే ఆల్టర్నేటివ్ అనే దానికి నాటు అని అనొచ్చు. ఓకే, నాటు వైద్యం. అంటే నాటు దాన్ని మీరు నేటివ్ వైద్యం అంటే ఏ ఊరిలో ఏ వీధుల్లో లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో చేసేదాన్ని నేటివ్ వైద్యం అంటారు. అంటే ఆ వీధిలో పుట్టి ఉండొచ్చు, అక్కడ ఉండే పాములకి వైద్యం చేయడం, అక్కడ ఉండే ఆవుల ద్వారా ఇబ్బంది వచ్చిన వాళ్ళకి వైద్యం చేయడం, అక్కడ అంటే కణతలు కొందరికి వస్తుంటుంది, కొందరికి చర్మర సందం వ్యాధులు వస్తుంటాయి. ఎందుకంటే ఆ ఊరిలో చేసే వైద్యాన్ని నేటివ్ వైద్యం అంటారు. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఒక విధానం పెరిగిపోయి ఇంకో విధానం తగ్గినప్పుడు ఆల్టర్నేటివ్ వచ్చేసింది. ఇది నిజం చెప్పాలంటే మన నేటివ్ వైద్యం అంటే నేటివ్ వైద్యం అంటే కొండ ప్రాంతాల్లో ఒకలా చేస్తాం, పల్ల ప్రాంతాల్లో ఒకదా చేస్తాం, తీర ప్రాంతాల్లో ఒకదాలా చేసుకుంటాం, మైదానంలో ఒకలా చేసుకుంటాం, ఎక్కడిదక్కడ విడివిడిగా ఉంటుంది. అందుకని ఇది నేటివ్ వైద్యం. నేటివ్ అంటే వీటిలన్నిటికి కూడా ఈ చరక సంహితతో సంబంధం ఉంటుందా, లేకపోతే వాళ్ళకి తెలిసినటువంటి విధానాలను బట్టి చేస్తూ ఉంటారు? అంటే మనకి ఋషుల దగ్గర నుంచి, అంటే దేవతల నుంచి ఋషులకు వచ్చింది, ఋషుల నుంచి మానవులకు వచ్చింది. ఈ విధానంలో చరకుడు ఏంటంటే మంచి మీడియంగా ఉన్నారు. అంటే మనకి తెలియని ఒక విధానాన్ని తెలుగులో వాళ్ళకి అర్థమైన రీతిలో వాళ్ళ గ్రాంధిక భాషలు ఏదైతే ఉందో అందులో అందించడానికి మాత్రం చరకుడు బాగా పనికొచ్చినారు. దాని తర్వాత సుశ్రుతులు వచ్చినారు, దాని తర్వాత వాగ్భటాచార్యులు వచ్చినారు. ఇట్లా చాలామంది జరిగింది. మూలం మాత్రం చరకుడు. చరకుడిని మనం ఏమనుకుంటున్నాం, మళ్ళీ పతంజలి ఋషి కూడా అనుకుంటాం. అదే ఇద్దరు సమకాలికలు అన్నట్టు అంటున్నారు. అందుకని చరకుడిని ఏమంటున్నారు, అదేవిధంగా పతంజలి ఋషి కూడా అంటారు. అంటే భాష్యాలు వేరే మారుతున్నాయి, కానీ చరకుడిని పతంజలి ఋషిని ఒకే కాలంలో ఉన్నారు కాబట్టి కొందరు చరకుడు అంటారు, కొందరు పతంజలి ఋషి అంటారు. ఈ రకంగా జరుగుతుందండి. అంటే మీరు ఈ చరక సంహిత నుంచి ఏటువంటి థెరపీస్ని మీరు ముఖ్యంగా ఎన్నుకున్నారు? ముఖ్యంగా మనకి కావాల్సింది ఏంటంటే, మేము నేర్చుకున్నప్పుడు వంటిల్లే వైద్యశాల అంటాం. మన ఊరే మనకి మన ఆరోగ్యాన్ని పెంచేది. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమవుతుందంటే, మనం వేరే ఊరి దగ్గర ఇన్హెరిట్ చేసుకున్నప్పుడు వచ్చే పెద్ద రోగాలు ఏవైతే ఉన్నాయో అనుకుంటున్నాం, పెద్ద రోగాలు అనుకుంటున్నాం. అలాంటిది చాలా సరళంగా అతను వాతపిత్త కఫాలు ఇంబ్యాలెన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను మోస్ట్లీ దాని నుంచి ఎత్తుక్కున్నాం.
దాని తర్వాత ఆ మూడింటి గురించి వివరంగా చెప్పండి. చాలా మంచి ప్రశ్న అండి. అంటే పెద్ద విషయం కాదంటే ఒక చిన్న క్లుప్తంగా, అంటే ఈ రోజు మోడర్న్ అర్థమయ్యే విధంగా, ఎందుకంటే ఈ టెర్మినాలజీ, ఈ మూడు పదాల యొక్క టెర్మినాలజీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా అది మనకు సంబంధించింది కాదేమో, పెద్దవాళ్ళకి సంబంధించిందేమో అని ఒక అపోహలో ఉంటుంది. అంటే మనం పాశ్చాత్య సంస్కృతులు ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు వచ్చే మాటల్లో ఏంటంటే వాతం చేరిపింది అంటాం, లేకపోతే పిత్తం జరిగిందిరా ఇడికి అంటాం, ఇడికి పైత్యం ఎక్కువైంది అంటాం. చేసిన మాటలు. ఇడు బాగా డల్గా ఉన్నాడు అనుకో, ఇడు కఫం పట్టిందిరా, ఎందుకు అలా ముద్దులా కఫంలా ఉంటామని. అంటే మన వాడుక భాషలో ఉండే విధానాన్ని మనం మార్పు చేసుకుంటూ వైద్యంలో మార్పులు చేస్తున్నాం. ఇక్కడ కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఒక పని మీకు ఎవరికో ఒక టాస్క్ ఇచ్చాను, ఇవ్వగానే ఏమంటారు, స్పీడ్గా వెళ్తారు, క్లారిటీ ఉండదు వాళ్ళకి, అది వాతం అంటాం. వాడు ఏంటంటే అగ్రెసివ్గా కొన్ని అడుగుతుంటాడు, నాకేంటి నాకేమొస్తుంది అంటాడు, ఇది పిత్తం. బట్ నేచర్ అగ్రెసివ్ నేచర్, మాటలు కూడా గట్టిగా ఉంటాయి, అది పిత్తం. కఫం డల్ మెంటాలిటీ ఉంటాడు, రెస్పాండ్ అవ్వడు, ఇవన్నీ ఉంటాడు, అది కఫం మెంటాలిటీ. ఇది ఎలా అంటే కంపారిజన్. ఒక మనిషి ఒక విధానాన్ని కంపేర్ చేసుకుంటాడు. ఇప్పుడు నేను 50 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు 80 కిలోమీటర్ స్పీడ్ వాడు ఏమంటాడు, హైపర్ యాక్టివ్ ఉంటాడు అంటాడు. ఈ వెనక 30 కిలోమీటర్ స్పీడ్తో ఉన్నాడు, వీడు డల్ అంటాం. బట్ ఈ 30 కిలోమీటర్ స్పీడ్తో వీళ్ళిద్దరూ స్పీడే. సో ఆ విధంగా వాతపిత్త కఫాలు అనేది చాలా సరళంగా మనం అర్థం చేసుకోవడానికి అంటే వాడిని నేచర్ని అబ్జర్వ్ చేయాలి, వాళ్ళు ఉన్న స్పీడ్ని అబ్జర్వ్ చేయాలి. ఒక న్యూట్రల్ స్టేట్ అంటే పరిశ్రమలో ఉండే న్యూట్రల్ ఎలా అయితే ఉందో ఆ వేగాన్ని అది గమనించి ఈయన ఎక్కువ తక్కువ ఉందని ఆలోచిస్తాం. అంటే ఇప్పుడు ఈ వాతపిత్త కఫ అనేటటువంటిది ఒక ఇంట్లో కనుక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంటే వాళ్ళకి వేరువేరుగా ఉంటుంది. ఉంటుంది. వాళ్ళిద్దరికీ ఒకలాగా ఉండదు. శరీర తత్వం బట్టి ఉంటుందా, లేకపోతే దేని మీద ఆధారపడి ఉంటుంది? 4 రకాలండి. ఆహారం, పరిసర ప్రాంతాలు, వాడి తాలూకా పూర్వకర్మ సిస్టమ్ కానీ, వాడి ఎలా తీసుకుంటున్నాడు విషయం బట్టి ఉంటుంది. మానసిక స్థితి, ఫిజికల్, మెంటల్, ఇంటలెక్చువల్, స్పిరిచువల్. అంటే నేచర్ మనం 4 రకాలు అనుకుంటాం. స్పిరిచువల్ అనుకుంటున్నాం, ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్, సోషల్. ఈ 4 రకాలుగా అర్థం చేసుకోవాలండి. అంటే సపోజ్ ఒక అతను హైపర్ యాక్టివ్గా ఉన్న అతను తర్వాత, అంటే సపోజ్ ఈ రోజున వాత స్టేజ్లో ఉన్నాడు, తర్వాత అతను కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పిత్తానికి వస్తారండి. రోజులోనే మారచ్చు. అందుకే దానికి ఏం చేస్తున్నాం, దినచర్య ఋతుచర్య అని చెప్పాం. దినచర్య ఋతుచర్య అనేది చాలా బాగా చెప్తారు. ఎందుకంటే ఇది ఏషియన్ కంట్రీస్ దగ్గరలో ఉన్నప్పుడు 6 రకాల ఋతువులు వస్తున్నాయి, 3 కాలాలు వస్తున్నాయి. దినంలో మళ్ళీ 3 రకాలు మారుతుంది, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, మళ్ళీ ఇన్ని రకాలుగా మారుతున్నప్పుడు వాడి లైఫ్ స్టైల్ బట్టి అర్థం చేసుకున్నప్పుడు కొందరు హైపర్ యాక్టివ్ ఉంటారు, కొందరు మేనేజర్ వృత్తులు ఉంటారు, కొందరు మార్కెటింగ్ వృత్తులు ఉంటారు. ఇవి కూడా అర్థం చేసుకొని మనం ఎక్కువ తీసుకోవాలి. బట్ ఎప్పుడైతే ఈ 4 అర్థం చేసుకోకుండా మనం ఎప్పుడైతే ఆ విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా మనం ఏదైతే మోసలో వెళ్ళిపోతున్నామో అలాంటప్పుడు ఈ ప్రకృతులు కాస్త అది దోషాల కింద కనబడతాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధానాన్ని బట్టి ఈ మూడు కూడా ఒక రోజులో కూడా మారచ్చు అన్న. అంటే మరి మీరు ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? సపోజ్ ఒక అతను వాతంతో సఫర్ అవుతున్న మనిషి మీ దగ్గరికి వచ్చినప్పుడు అతనికి వాతం మీద మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు? చెయ్యం. దానికి ఏం చేస్తామంటే ఫస్ట్ వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారు, ఏం పని చేస్తుంటారు, వయసు ఏంటి, ఎన్ని రోజుల నుంచి సమస్య ఉంది, ఇతర అలవాట్లకి తగ్గట్టుగా వ్యాధి ఉందా, అసలు నిజమైన అది వ్యాధా కాదా, ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు రన్నింగ్ అవుట్ వచ్చాడు అనుకోండి, అది అథ్లెటిక్, వాడికి వాతం ఉందనుకోండి, యూఆర్ గుడ్ అంటాను. ఎందుకంటాను, వాతమోడు అథ్లెటిక్ అలాగే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వచ్చాడు, అతనికి వాతం ఎక్కువ ఉందనుకోండి, అతనికి తప్పు అంటాం. ఎందుకంటే అతనికి కఫం ఎక్కువ ఉండాలి, వాతం తక్కువ ఉండాలి. సో అతని ఇంటలెక్చువల్ సిస్టమ్ ఇది ఫిజికల్ సిస్టమ్. ఒకటి సైకలాజికల్గా ఐటీ ఎంప్లాయీ ఉండాలి. ఈ రోజులు ఎక్కువైపోతుంది, ఐటీ ఎంప్లాయీలు 20K రన్కి వెళ్తున్నారు, రైట్. అండ్ మోర్ ఓవర్ తను ఎక్కువ హైపర్ యాక్టివ్. అప్పుడు ఏమవుతుంది, ఈ ఐటీ అనే సిస్టమ్ నుంచి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రెయిన్ వాడాల్సిన దగ్గర ఫిజిక్ వాడుతున్నారు, ఎక్కువ షటిల్, టీటీ అన్నీ ఆడుతున్నారు. అంటే వాతం అది వాతాన్ని పెంచుతున్నది కదా, మీ తాలూకా వాయు వేగాన్ని పెంచుతున్న అన్ని కూడా అంతే వస్తాయి. అంటే వాళ్ళు ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్కి ఈ యొక్క ఏ స్టేజ్లో ఉంటే మంచిది అంటారు? వాళ్ళకి కఫం 60% ఉండాలి. కఫం 60% ఉండాలి. బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అంటే మేనేజర్ పొజిషన్లో ఉన్నాయి అనుకోండి, వాతం ఎక్కువ ఉండాలి, పిత్తం ఎక్కువ ఉండాలి. అండ్ ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు అంటే బ్రెయిన్ ఆలోచించి డెవలపర్ అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, 60% కఫం ఉండాలి, 40% వాతం ఉండాలి.
ఆ రెండు బ్యాలెన్స్డ్గా మనం అర్థం చేసుకున్నప్పుడు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నువ్వు ఇవి తిను అంటాం, మధ్యాహ్నం ఎలా ఉండాలి, సాయంత్రం ఎలా ఉండాలి, అందులో ఏం చేస్తాం, మెడిటేషన్ ఎక్కువ చెప్తాం, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ చేస్తాం. దానివల్ల వాళ్ళ ఎఫిషియన్సీ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళుండే పొజిషన్ ఏదైతే ఉందో దాంట్లో అభివృద్ధి చెందడానికి చాలా ఆస్కారం ఉంటుంది, ఇష్టపడతారు. అంటే ఇప్పుడు మీరు కౌన్సిలింగ్ ద్వారా చేస్తుంటారా లేదా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి చేస్తుంటారా? రెండు రండి. ఒక 4 రకాలు ముందే చెప్పుకున్నాం కదా, 4 రకాలు ఎప్పుడు అర్థం చేసుకుంటాం. వాడి పరిసరాలు, పుట్టే తత్వం కానీ, వాళ్ళ జాతకం కానీ, లేకపోతే ఇది వాడికి సూట్ అవుతుందా లేదా, ఇంట్లో నుండి ప్రెజర్స్ బట్టి అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత చేసేది. ఇప్పుడు పరిస్థితులు ఏముంది, ఇప్పుడు ఒక కంపెనీలో ఒక ఐటీ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఒక 4-5 ఎంప్లాయీని తీసుకుందాం. ఒకడు మేనేజర్ అయి ఉండొచ్చు, ఒక అతను నార్మల్గా డెవలపర్ అయి ఉండొచ్చు, అలా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటూ ఉంటారు. వీళ్ళ నలుగురు కూడా వాళ్ళ తపన ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి రంగంలో నుంచి రాణించాలనే ఉద్దేశంతోనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మీ దగ్గరికి వచ్చి నాది చూడండి, మా కఫం ఎలా ఉందా, లేకపోతే మేము ఏ స్టేజ్లో ఉన్నాము అనేటటువంటి దీన్ని మీకు రాగానే మీకు ఎలా చెప్పగలుగుతారు? అంటే డయాగ్నోసిస్ ఎలా చేస్తారు? మేము వచ్చి రాగానే వాడి నడక చూస్తాం, వాళ్ళ మాటల్లో చూస్తాం, వాళ్ళ నాడి చూస్తాం, తర్వాత వాళ్ళ ఆహారపు అలవాట్లు చెప్తాం, రుచుల్లో తేడా చెప్తాం, అంటే ఏ రుచి ఎక్కువ ఇష్టపడుతుంది అని. సో వాళ్ళ ఇంటెలెక్చువల్ సిస్టమ్ అడిగినారు కదా, కోపం ఎక్కువ ఉందా, ప్రేమ ఎక్కువ ఉందా, ఆప్యాయత ఎక్కువ ఉందా, ద్వేషం ఎక్కువ ఉందా, ఇవన్నీ మాట్లాడుతుంటాం. నాడి చెప్తుంది కదా, మీరు నాడి పట్టుకుంటే తెలిసిపోతాయి కదా, వాళ్ళు అబద్ధం ఆడుతున్నారా లేదా, కళ్ళు చెప్తుంటుంది, శ్వాస చెప్పేస్తుంటుంది. అందుకే ఇవన్నీ మర్మం కింద, అన్ని మర్మం కింద వస్తాయి. చూడండి, ఒక మెషిన్ ఏం చెప్తుంది అంటే అలైన్మెంట్ చెప్తుంది, అంటే ఇంత ఉండాలి, షోల్డర్ ఇంత ఉంది, స్పైనల్ ఇంత గ్యాప్ ఉంది. కానీ నొప్పి అనేది కేవలం మనిషి గుర్తించగలడు, భావన మనిషి గుర్తించగలడు. అంటే లోపల హార్మోన్ చేంజెస్ ఇమ్మీడియట్గా, నేను ఒక మాట అన్నప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేది మనిషి మాత్రమే గుర్తించగలడు. అదే మర్మం. సో ఈ మర్మ టెక్నిక్ వల్ల ఏమవుతుందంటే అవతల వ్యక్తి నటిస్తున్నాడా, నిజం చెప్తున్నాడా, ఒకటి కాకపోతే 2-3 సిట్టింగ్స్లో అర్థమైపోతుందండి. అంటే ఈ మర్మ, మీరు స్పెషలిస్ట్ ఇన్ మర్మ అంటే అది గురువుల ఆశీర్వాదం అండి, అంతే. సో మర్మాలో మళ్ళీ ఎన్ని కేటగిరీస్ ఆఫ్ ఇది ఉన్నాయంట? ఇది ఎక్కువ కేరళలో ఈ మాట వింటున్నాం, మర్మ అని చెప్పేసి అంటాం. మర్మం అంటే సీక్రెట్. సీక్రెట్గా లోపల నేను క్యాల్కులేషన్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ కిషోర్ గారు వచ్చిన తర్వాత అతని తాలూకు నాడేంటి, అతను చేస్తున్న పనికి అది బాగుందా, నెక్స్ట్ 10 years తర్వాత అతను ఎలా ఉంటారు, ఉండడానికి ఏవైతే ఆస్కారాలు ఉన్నాయి, ఏమైతే ఇబ్బందులు కలుగుతున్నాయి, ఇవన్నీ మాట్లాడి తెలుసుకొని, నాడి పట్టుకొని తెలుసుకొని, గతంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, ఫ్యూచర్లో లివర్, కిడ్నీ ఎలా పాడైపోతుంది, ఏం బాగుపడతాయి, అన్నీ మాట్లాడుకుని క్యాల్కులేట్ చేసేది మర్మం. దానికి అయ్యో బ్రహ్మాండం, చాలా బాగా చెప్పవచ్చండి. 2 ఒకటే. అంటే మీ ఫ్యూచర్లో వచ్చేటటువంటి ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి కూడా చెప్పగలుగుతారా? చెప్తాను. ఎందుకంటే ఇంతవరకు లివర్ ఎంతవరకు పాడైపోయిందో, ఆ తర్వాత కిడ్నీ ఎంతవరకు పాడవుతుంది, ఎంతవరకు ఉంటుందో ఈ లైఫ్ స్టైల్లో, సో ఉండే ఎన్విరాన్మెంట్ చేంజెస్లో, పొల్యూషన్ కానివ్వండి, వీటి ద్వారా ఎంతవరకు ఉంటుంది, ఎలా మనం క్లీన్ చేసుకోవాలి, ఫ్యూచర్లో రాకుండా ఎలా క్లీన్ చేసుకోవాలి కూడా చెప్తాను. సరే, ఇప్పుడు సపోజ్ ఈ రోజుల్లో ఈ ఆల్కహాల్కి అడిక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకవేళ ఒక ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యి దానివల్ల ఒక లివర్ ప్రాబ్లం వచ్చిన మనిషి మీ దగ్గరికి వస్తే ఈ మర్మ ద్వారా ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ చేస్తారు? చాలా మంచి విషయం. ఇప్పుడు ఆల్కహాల్ ఎందుకు అడిక్ట్ అయిపోతున్నాడు అంటే తన బాడీలో సల్ఫర్ అనే ఒక లోపం తక్కువైపోయి. సో జనరల్గా ఏంటంటే ఇంట్లో అన్నంలో వంటల్లో కానీ కారం ఎక్కువైపోవడం కానీ ఘాటు తక్కువైపోయాయి. కటు అంటే కారం అనుకుంటున్నారు. ఇప్పుడు వచ్చింది మిరపకాయ, దాదాపు ఒక 150 సంవత్సరాల క్రితం వచ్చింది. అంతకుముందు ఎవ్వరు కూడా మిరపకాయ వాడేవారు కాదు. కేవలం అల్లం, దాల్చిన చెక్క, మిరియాలు వీటినే ఎక్కువ వాడుకుంటారు. కొన్ని ఆకులు ఉంటాయి చాలా ఎక్కువ కారంగా ఉంటుంది. సో అలాంటివి వాడుకుంటేవారు. కానీ ఈ మిరపకాయ వచ్చిన తర్వాత కటు అనే పదానికి కారం అని యాడ్ చేస్తాం. దానివల్ల ఇబ్బంది అయింది. కటు స్వభావం ఉండే సిస్టంలో ఉండాల్సిన దాన్ని మొత్తం కారంలో మార్చేయడం వల్ల వాడు ఎడిక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక సిగరెట్ కానీ ఏవైనా ఆల్కహాల్ తీసుకునేటప్పుడు ఆ సల్ఫర్ లోపలికి వెళ్తుంది కాబట్టి హాయి ఉంటుంది. అంటే కారం ద్వారా వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ చీప్ లిక్కరే తాగుతున్నారు. ఎంత చేసినా అంత స్కాచ్ ఎవరు తీసుకోవట్లే. అండ్ లాంగ్ బ్యాక్ ఏంటంటే అది మధురం, అంటే లోపల ఏం చేసుకుంది ఏంటంటే సురాపానం, అంటే దేవతలు తీసుకున్నది. కేవలం ద్రాక్ష రసం తీసుకుంటారు. అదేదో మత్తు తాగి పడిపోని రేగం కాదు. అప్పుడు నేనేం చేస్తానంటే క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ ఏదైతే ఉందో ఆ మత్తు మన మెడిసిన్ ద్వారా ఇచ్చేటట్లు ప్లాన్ చేస్తాం. ఏది తింటే మత్తు వస్తుంది, అందులో బాడీ లోపల సాల్ట్ తక్కువైపోయింది కాబట్టి వాడు బయట నుంచి సాల్ట్ ఆల్కహాల్ రూపంలో తీసుకుంటున్నాడు. సల్ఫర్ తక్కువైపోయింది కాబట్టి సల్ఫర్ ఇస్తున్నాం. సో అప్పుడు కొంచెం లేహ్యాలు ఇస్తామనుకోండి, డెఫినెట్లీ మార్పు చెప్తారు. అంటే ఒకవేళ అలాంటి వచ్చిన వ్యక్తికి ఇప్పుడు సపోజ్ లివరు ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయి ఒక 50% ప్రాబ్లమేటిక్గా ఉందని అనుకున్నాను.
డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. సో ఆర్ లివర్ సోరియాసిస్ అనండి, లేకపోతే ఫ్యాటీ లివర్ అవనివ్వండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సహజంగా వచ్చినట్లు. ఒకవేళ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి మీ మర్మా ద్వారా ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు? ఫస్ట్ ఫ్యాట్స్ ఎక్కడ అవుతుందంటే లోపల ఇంటర్నల్ అంటే స్కిన్ ఫ్యాట్ ఉంటుంది. స్కిన్ ఫ్యాట్ దాటిపోయి ఆర్గాన్ ఫ్యాట్కి వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఫ్యాటీ లివర్స్ వస్తుంది. మీరు గమనించారు, కళ్ళంతా మసకబారిపోతుంటాయి, కిడ్నీలు బాగా పనిచేయడు, లివర్ మీద ఫ్యాట్ వస్తుంది, హార్ట్ మీద బ్లాకేజెస్ వస్తుంటాయి. ఇవన్నీ ఏంటంటే అడ్వాన్స్ లెవెల్స్ ఆఫ్ ఫ్యాట్స్ అనమాట. అంటే స్కిన్ ఫ్యాట్ దాటి వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ స్కిన్ ఫ్యాట్ లెవెల్ చేస్తుంటాం. లోపల ఏవైతే ఇప్పుడు వాళ్ళు ఎంతవరకు తీసుకున్న ఆల్కహాల్ ఏదైతే ఉందో బేస్ అన్ని తగ్గిస్తూ ఆ క్వాలిటీ ఆల్కహాల్ ఇస్తాం. అంటే ఎందుకంటే ఒక్కసారిగా మార్చామనుకోండి ఏమవుతుందంటే మనిషి తట్టుకోలేడు. అది అలవాటు. క్వాలిటీ ఆల్కహాల్ ఇట్ ఈస్ పర్మిసిబుల్గా ఉండదా? మనమే తయారు చేస్తాం. తయారు చేసిన ఆల్కహాల్ ఉన్నాయి కదా, ఎన్నో ఉన్నాయి. సో స్పిరిట్ వేసుకొని అన్ని తయారు చేస్తే వాడికి తరిగిపోతుంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు తాగలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్ప పూలు ఉన్నాయి, దాని నుంచి తీసిస్తుంటాం. కొన్ని మధురమైన పువ్వులు ఉంటాయి, పువ్వుల దగ్గర నుంచి తీసిస్తాం. సో అవి వాళ్ళు టైం పెడతారంటే ఎన్నెన్ని చేయొచ్చు మర్మలో. అక్కడ ఎన్నో రకాల ఔషధాలు చెప్తున్నారు. వీళ్ళ వరకు అందలేక బయట ఎక్కడైతే వైన్స్లో దొరుకుతున్నాయి, చీప్గా దొరుకుతుంది కానీ తాగేస్తున్నాయి. దానికి ఎట్టి పరిస్థితుల్లో లివర్ పాడైపోతుంది. ఎందుకంటే చాలా వరకు మందు తాగడం వీళ్ళందరికీ అర్థం కాదు. మాకు గురువుగారు నేర్పించినప్పుడు మనం తీసుకున్నది హార్డ్ తీసుకున్నప్పుడు తీసుకునే స్టఫ్ కూడా చాలా సాఫ్ట్గా ఉండాలి. అంటే ఇది అంత డిఫరెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే ఇప్పుడు సోడా కలుపుతారు చాలామంది, అండ్ వాటర్ కలుపుతారు, కొందరు డ్రింక్స్ కలుపుతుంటారు. దీనివల్ల కాకుండా పక్కన తాగే తినే ఫుడ్ వల్ల వస్తుంది. పకోడీలు కానీ లేకపోతే దాన్ని ఏమంటారు, చిన్న పల్లీలు, నట్స్, దానివల్ల ఎక్కువ వచ్చేస్తుంది. చాలా వరకు తీసుకునేదంతా మనం ఆల్కహాల్ బేస్ ఎక్కువ తీసుకునేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఆయిల్ బేస్ తక్కువ తీసుకోవాలి. అసలు ఆయిల్ పెట్టి తీసుకోకూడదు, దానివల్ల లివర్ పాడైపోతుంది. అంటే ఆల్కహాల్ కంటే కూడా వాళ్ళు సైడ్ డిష్కి ఎక్కువ తీసుకునే వాటి వల్ల ప్రాబ్లం. కరెక్ట్. అప్పుడు నాన్ వెజ్ తీసుకుంటారు, హై మసాలా తీసుకుంటారు. ఈ రెండు తీసుకోగానే ఫస్ట్ గ్యాస్ పట్టేస్తుంది. అంటే ఎందుకు లివర్ అనేది ఒక సైడ్ అండి, హార్ట్ అనేది ఒక సైడ్. సిస్టమ్ ఆఫ్ డైజెస్ట్ సిస్టమ్ ఎప్పుడైతే పోతుందో స్లోగా లివర్ డ్యామేజ్ అవుతుంది. ఇంపాక్ట్ అనేటువంటిది ఆటోమేటిక్గా పడిపోతుంది. ఎప్పుడైతే స్మార్ట్గా తీసుకొని ఏమైనా ఇబ్బంది లేకుండా ఉండేటప్పుడు ఫ్రూట్స్ జ్యూసెస్ తీసుకున్నప్పుడు సరిపోతుంది. బట్ మనిషి ఎప్పుడైతే ఈ అర్థం చేసుకోకుండా ఇష్టారాజ్యంగా తాగి ఏది పడితే అది తినేసి పక్కన కావాలంటే స్టఫ్, శనగలు ఇవి అవి తినేస్తారో అప్పుడు హై అమౌంట్ ఆఫ్ డేంజరస్ అనేది ఫ్యూచర్ ఒక 5 years లోపలే డ్యామేజ్ అయిపోతుంది. అండ్ ఇంకా చెప్తున్నప్పుడు ఇప్పుడు ఎవరు తయారు చేస్తున్నారు, చాలామంది నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే తయారు చేస్తుంది చాలా వరకు ఇప్పుడు ఏంటంటే నాకు కొందరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటారు, సైంటిస్టులు అనుకోవచ్చు, ఫ్రెండ్స్ అనుకోవచ్చు. వాళ్ళు అనేది ఏంటంటే సార్ మాకు వైరస్ వెంటనే దొరకదు, కొంచెం బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు. అంటే తయారీ విధానం చూస్తే ఎవరు తినరండి ఈ రోజుల్లో, తాగరు అసలు అవసరం లేదు. ఎందుకంటే దాని బదులు ఫ్రూట్ జ్యూసే చాలా మంచిది అంటారు. రైట్. మన ఎవ్రీ ఫ్రూట్లో కూడా ఆల్కహాల్ ఉంటుంది, కానీ అది ముక్కుకు నచ్చదు, నాలుగుకి నచ్చదు. సేమ్ అంతే ఉంటుంది. ఇది కూడా వీళ్ళ డ్రింక్స్ కూడా అంతే ఉంటుంది. కొంచెం ఐపీఏ కలిపిన తర్వాత, ఆల్కహాల్ బేస్ కలిపిన తర్వాత మారిపోతుంది. వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు, మళ్ళీ గోమూత్రం తీసుకుంటారు, యూరిన్ ఆ బాత్రూంలో ఉండే యూరిన్ అంతా తీసుకుంటారు. అంటే వెంటనే వైరస్ రావాలి, అది ఫర్మెంట్ అవ్వాలి. ఆ ఫర్మెంట్ అవ్వాలి కాబట్టి లేదు పడితే అది అందులో వైరస్ వేస్తుంటారు తయారీ అప్పుడు. సో ఇలాంటివన్నీ తెలుసుకునేటప్పుడు ఎవరు కూడా మందు తాగరు. ఈ రోజుల్లో యాక్చువల్గా మనకి ఈ బోన్కి సంబంధించినటువంటి ఎక్కువ డిసీజెస్ రావటం, తర్వాత మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో. వీళ్ళందరికీ ఏంటంటే ఈ సహజ సిద్ధంగా తగ్గించుకునేటటువంటి పద్ధతులు ఉన్నప్పటికీ కూడా ఈ నీ రీప్లేస్మెంట్ అని కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి కొన్ని ఇంజెక్షన్స్ అవన్నిటికీ చేయించుకుంటూ ఉంటున్నారు. వాళ్ళకి అంటే ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి మీరు ఏమైనటువంటి ఈ మర్మ ద్వారా ఏమైనా నయం చేయగలుగుతారా? తప్పకుండా. ఇప్పటి వరకు చాలా చెప్పారు. ఏంటంటే 2 రకాలండి, సంకల్పిత, అసంకల్పిత. అంటే తెలియకుండా కొన్ని యాక్సిడెంట్ల ద్వారా కాలు జారి పడిపోవడం, ఎవరైనా కొట్టడం వల్ల ఇలాంటప్పుడు ఇరిగిపోతుంటాయి. రెండోది మనం చేసిన తప్పుల వల్ల మోకాళ్ళ నొప్పులు, గుజ్జరిగిపోవడం, ఓవర్ వెయిట్ వల్ల నొప్పులు రావడం, అండ్ విపరీతమైన ఆటల వల్ల నడువు నొప్పులు తెచ్చుకోవడం, అవన్నీ ఎక్కువైపోయింది. దాని అందరికీ ఒకటే సొల్యూషన్ గురువుగారు చెప్తారు. ఏమవుతుందంటే నీ శరీరం నువ్వు తయారు చేయలే, అది ప్రకృతి సహజంగా తయారు చేసింది. దాన్ని ఎంత వాడాలో అంతే వాడాలి. గుర్రం మీద వెళ్ళాల్సినాడు గుర్రం మీద వెళ్తాడు, ఏనుగు మీద వెళ్ళాల్సినాడు ఏనుగు మీద, ఎద్దు మీద వెళ్ళాల్సిన ఎద్దు మీద. గుర్రం మీద వెళ్తున్నవాడికి తక్కువ వయసు ఉంటుంది, ఆడు యుద్ధంలో అది ఎందుకంటే వేగం చాలా ఎక్కువ ఉంటుంది. ఏనుగు మీద తెలిసినాడికి ఎప్పుడు ఆడికి చచ్చిపోతాడో ఎప్పుడు ఇబ్బంది అవుతుందో దానికి తెలియదు. కానీ ఎద్దు మీద వెళ్ళినాడు ఎక్కువ కాలం బతుకుతాడు. నీకు వేగంగా చచ్చిపోవాలంటే గుర్రం ఎక్కాలి, లేకపోతే ఏనుగు, లేకపోతే అంటే ఇక్కడ అర్థం చేసుకోండి. మనం మోకాల గురించి ఒక్కసారి అర్థం చేసుకున్నామా,
దాని సైన్స్ సిస్టమ్ తెలుస్తుందా, ఆ మోకాలు ఎలా ఉంటుంది తెప్పుకోం, అండ్ నడుము ఏంటుంటుంది, నడుముకి ఎంత బలం ఇవ్వాలి, ఆ పాదాలు ఉన్నాయి, చెప్పులు షూలు వేసుకుంటున్నాం, దాన్ని ఎంతవరకు చూపిస్తుంది, షోల్డర్ మీద మనం ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాం, సో ఇది ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది, ఒక లాజిక్గా మనిషి అర్థం చేసుకుంటే ఏ నొప్పులు రావు. ఈ నిజానికి 80-90 రకాల ప్రాబ్లమ్స్ మన ఇంట్లోనే తగ్గించుకోవచ్చు దాన్ని స్పృశిస్తే. ఒక మోకాలకు నొప్పి వచ్చింది, దానికి ఏంటంటే ఆయిల్ బేస్తో మన మర్మకలు వాడి దాన్ని లాగడం, వాటర్ చేరిపోతుంది, లేకపోతే గాలి చేరిపోతుంది, లేకపోతే హెవీ వెయిట్. ఈ 3 కారణాల వల్లే మోకాలు నొప్పులు వస్తాయి. దానికి స్పృశిస్తే అంటే మర్మ మసాజ్ కానీ, లేకపోతే అభ్యంగం కానీ, కటివస్తి జానువస్తి అంటారు, అంటే మోకాలకు నొప్పులకి నడుము నొప్పులకి ఆ చిన్న లాజిక్ అర్థం చేసుకుంటే సింపుల్గా తగ్గిపోయిన దానికి ఎంఆర్ఐలు ఎక్స్రేలు అంటే నేను తప్పు అనట్లే, ఇరిగిపోతే కట్టించుకోవడానికి వెళ్ళాలి, కానీ మిగతా చిన్న వాటికి నేనైతే ఒక 80-90% ఇంట్లోనే తగ్గిస్తానండి. అంటే ఎందుకంటే మీకు వచ్చేటటువంటి మీ యోగశాలకు వచ్చేటటువంటి పీపుల్లో ఎక్కువ మంది ఎటువంటి మర్మ వైద్యాన్ని కోరుకుని వస్తుంటారు? ఐటీ ఎంప్లాయీస్ వస్తున్నారండి. ఐటీ ఎంప్లాయీస్ తిరుగుతున్నారు, తగ్గట్లేదు, ఎక్కడ తగ్గట్లేదు, అంటే ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టపడట్లేదు. సో అలాంటప్పుడు మోస్ట్లీ వాళ్ళు వచ్చేది ఏంటంటే మర్మ దీనికి వస్తున్నారు, నేచురోపతికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్లో మార్పు వచ్చిందని అనుకోవచ్చు. చాలా వచ్చిందండి. అసలు మీలాంటి మీడియా వల్ల ఎంత బాగా వచ్చింది. ఎందుకంటే అది మేము ముందుకు రాలేక, లేకపోతే మమ్మల్ని ఎవరు ముందుకు తీసుకురాక ఇవన్నిటి వల్ల ఇబ్బంది అవుతున్నప్పుడు మీలాంటి వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడితే చాలా మంచిగా వచ్చింది. అండ్ మోరోవర్ మనుషులు తెలుసుకుంటున్నారు దాన్ని, ఓహో ఇది ఉంది, ఇది ఒకటి ఉంది, మా తాతలు చేయించుకున్నారు, మేము చేయించుకోవాలి, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్ లేదు, నేర్చుకోవాలనుకుని ఇంట్లో ఆడవాళ్ళు కూడా వస్తున్నారు. సో ఇలాంటి చాలా మంచి విషయాలు మీ ద్వారా ముందుకు జరుగుతున్నాయండి, మీడియా ద్వారా. ఓకే, ఇంకా మర్మాలో మీరు యాక్చువల్గా ఆయిల్ థెరపీస్ కూడా చేస్తుంటారు కదా. సో సహజంగా ఈ మర్మ మసాజ్లో ఆయిలే వాడడానికి కారణాలు ఏంటి, లేదా ఏ విధంగా ఈ కోరిలేషన్ అనేటువంటి? అది కొన్నిటికి ఆయిలే వాడతామండి, కొన్నిటికి అసలు ఆయిల్ వాడాల్సిన పని లేదు, ముట్టుకుంటే తగ్గుతుంది. సో అలైన్మెంట్స్ అనమాట, ఒక్కొక్క జాయింట్లో మనకి 107 మర్మ పాయింట్లు ఉంటుంది, మనసుతో కలిపి 108ది. సో ఈ 108 మర్మ పాయింట్లు ఏంటంటే ఛానల్స్ అంటాం, ఒక ట్రాఫిక్ జామ్ లాగా ఉంటుంది. సిగ్నల్స్ కానీ ఉన్నది, ఎందుకు సిగ్నల్ వేస్తాం, ట్రాఫిక్ ఎక్కువైతే సిగ్నల్ పడుతుంది, మనుషులు లేనప్పుడు ట్రాఫిక్తో సిగ్నల్తో సంబంధం లేదు. ఇలాగే మన శరీరంలో ఎప్పుడైతే అభ్యంగనం జరిగి మసాజులు అంతా సిస్టమ్ నీట్గా ఉందంటే ఛానల్స్ అన్నీ నీట్గా ఓపెన్ అవుతాయి. అంటే చిన్నపిల్లాడికి ఏనాడో నొప్పులు ఉండవు, హాయిగా తిరుగుతుంటాడు, ఎందుకు వాడికి మసాజ్ జరుగుతుంది చిన్నప్పుడు. సో కొంత వయసు వచ్చినప్పుడు గంతులేస్తుంటాడు హాయిగా. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఏం చేస్తాం, మనం తెలియకుండానే కొన్ని అలవాట్లోకి వెళ్ళిపోతుంటాం. ఇది ఇంతే, తెల్లవారు ఇడ్లీ తినాలి, సాయంత్రం చపాతీ తినాలి అని ఒక సిస్టమ్ పెట్టేసుకుంటాం. అలాంటప్పుడు ఏమవుద్దంటే ఛానల్స్ అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోతుంటాయి. రెండోది మసాజ్ చేయించుకోవడానికి ముందుకు రారు. లాంగ్ బ్యాక్ అందరూ అభ్యంగన అందరూ చేసుకుంటారు, ఇంట్లో ఆడవాళ్ళు చేసుకునేవారు, లేకపోతే రాజు చేసుకునేవాడు, అందరూ నొరక మంచం మీద చేసుకునే మసాజ్కి మీ దగ్గర చేసుకునే మర్మ మసాజ్కి డిఫరెన్స్ ఒక 100 రెట్లు ఎక్కువ ఉండొచ్చు, అంతే తేడా. మసాజ్ మనం మనసు పెడతాం, డబ్బులు పెడతారు, అంతే తేడా. ఒక స్పాలో ఏమవుతుందంటే పైన నర్వస్ చర్మాన్ని లాగుతారు, మేమేం చేస్తాం, చర్మం కింద ఉండే ఫ్యాట్స్, దాని కింద ఉండే మజిల్స్, దాని కింద ఉండే బోన్, ఇవన్నిటిని అర్థం చేసుకొని లాగుతాం. ఇంకా అంత పెద్ద విషయం ఏంటంటే వీళ్ళు ఏం పని చేస్తారో బట్టి చేస్తాం. ఒక బీపీ పేషెంట్ హై బీపీ ఉంది, అప్పుడు రివర్స్ ఫ్లో చేస్తాం. ఒకవేళ బీపీ తక్కువ చేయాలంటే లో బీపీ రివర్స్ చేస్తాం. అవి మనం అర్థం చేసుకొని తెలియదని కంపల్సరీ చెప్పాలి. మా దగ్గర నేర్చుకొని వెళ్తున్న వాళ్ళందరికీ తెలుస్తున్నాయి. మర్మ విద్యలో చాలా వరకు నేర్చుకొని, అరే సంథింగ్ నేను ఇంకోటి చెయ్యాలి, డిఫరెంట్గా చేయాలి, నా దగ్గర వైద్యం కూడా, స్పా అంటే ఏంటంటే రిలాక్సేషన్ కాదు, మర్మ అనేది వైద్యం. సో ఎవరైతే స్పాలో ఉన్న వాళ్ళు కూడా వైద్యం అర్థం చేసుకొని ఎప్పుడైతే చేస్తున్నారో అసలు అద్భుతాలు వాళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ సినారియో చూసుకుంటే ఒబిసిటీ, సో ఊబకాయత్వంతో ఆల్మోస్ట్ మనం ప్రపంచ దేశాల్లో 3వ స్థానంలో ఉన్నామని చెప్పాలి. సో దీనికి మీ మర్మ మసాజ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? అదే ఇప్పుడు మర్మం అనుకుంటే పైన చర్మం, దాని కింద కొవ్వు, దాని కింద మజిల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే వాళ్ళు చేసే పని బట్టి వాళ్ళ లోపల ఉన్న కొవ్వును మెల్లిగా తగ్గించడం జరుగుతుంది. వాళ్ళకి అర్థమైంది ఒకటే, వాళ్ళకి హెవీ ఈటింగ్ ఉన్నారంటే మళ్ళీ లోపం ఏం జరిగింది, మెటల్ లోపం. సో మనం ఏం చేస్తామంటే లోపలికి వెళ్ళి వెళ్ళగానే అది ఎక్కువసేపు లోపల ఉండేటట్లుండే చేస్తాం. చాలా వరకు సైకలాజికల్ ప్రాబ్లం వల్లే వీళ్ళు ఎక్కువ ఊబకాయం వస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ IPL మ్యాచ్ ఉంది, చూస్తుంటాం బాగా వేరీగా జీడిపప్పు తినేస్తాం,
ఏమిటి తినేస్తారు ఏదో ఒకటి ఈ యొక్క తినేస్తాడు, టెన్షన్ పడి. దీని గురించి కానీ కొంచెం ఆలోచన ధోరణి మారిపోయింది అనుకోండి, తినేస్తుంటాడు. సో అలాంటప్పుడు మేము తినేటప్పుడు ఇవి తినమండి, అంటే కొంచెం ఎక్కువసేపు కొంచెం గుప్పెడి తినగానే నాడు కడుపు నిండిపోతుంది, వాడికి మళ్ళీ మనసు రాదు. సో అలాంటివి మనం ట్రై చేసి ఇస్తాం. దాని తర్వాత ఒక్కసారిగా వెయిట్ తగ్గించం. మన దగ్గర వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది. వెయిట్ మేనేజ్మెంట్ అస్సలు అంటే ఇప్పుడు మీరు అందంగా ఉన్నారు, ఇప్పుడు నేను వెయిట్ లాస్ చేయించాను అనుకోండి, ఎక్కడ తగ్గించాలి? ఫేస్ కూడా తగ్గిపోతుంది, ఏదో పీక్ పోయినట్టు ఉంటుంది. అలా కాకుండా మీకు సైడ్సే ఎక్కువ ఉంది అనుకోండి, వాటినే కాన్సన్ట్రేట్ చేస్తాం. స్టమక్ ఉంటే స్టమక్, ఎక్కడ ఒబేస్ ఎక్కువ ఉందో, అది అవసరం లేకుండా ఉందో దాని వరకు తీయడం చేస్తాం. దీన్ని మర్మం అంటాం. ఈ వెయిట్ మేనేజ్మెంట్ కూడా ఈ మర్మా థెరపీ ద్వారా చేయొచ్చు. అంటే వెయిట్ని మేము వేస్ట్ మేనేజ్మెంట్. సో బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, అక్కడ తీయిస్తాం. ఒబేసిటీ ఉంది, ఒబేసిటీ అన్ని సైడ్ ఉండదు, బుగ్గలు బాగుండాలి, ఈ సైడ్ ఇవన్నీ తగ్గిస్తే చాలు. సో వీటినే కాన్సన్ట్రేట్ చేసాం అనుకోండి, వాడికి అందంగా ఉంటాడు అండ్ మోరో తగ్గుతాయి. ఓకే. ఇప్పుడు మీరు నార్మల్గా మనకి ఈ డైట్స్ ప్లాన్స్ అవి ఇస్తూ ఉంటారు. వాడు డైట్ ప్లాన్ ఇచ్చేది ఓన్లీ కంప్లీట్ బాడీకి ఇస్తారు. కాకపోతే ఈ మీరు చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే ఈ మర్మా థెరపీలో ఎక్కడైతే రియల్గా ఈ ఫ్యాట్ డిపాజిట్స్ ఉన్నాయో అక్కడ కాన్సన్ట్రేట్ చేసి అవి మాత్రమే తగ్గిస్తానంటున్నారు. చాలా వరకు డైట్ అనే దానికి కొంచెం మనం అర్థం చేసుకోవాలి. DIET అంటే డై ఉంది. మనం డైట్ ఎప్పుడైతే చూడండి, మీకు వద్దు అనే దాన్ని ఎక్కువ తినబుద్ధి వేస్తుంది. ఏ రోజైతే ఉపవాసం ఏ రోజైతే చేస్తాం ఆ రోజు అన్ని టేస్ట్లు బాగుంటాయి, వాసనలు బాగుంటాయి. అందుకని మనిషికి ఏనాడు కూడా మేము 3 చెప్తాం: లిక్విడ్ డైట్, సెమీ లిక్విడ్స్, సాలిడ్స్. సో మనం చేసే పని బట్టి, వాళ్ళ ప్లాన్ బట్టి ఏది లిక్విడ్ ఎప్పుడు తీసుకోవాలి, సాలిడ్ ఎప్పుడు తీసుకోవాలి, అండ్ సెమీ లిక్విడ్స్ ఎప్పుడు తీసుకోవాలి చెప్తాం. ఎప్పుడైతే అలా చెప్పానుకోండి, నువ్వు హెవీగా తిను, ఎంత పడితే అంత తినండి. ఎప్పుడు పని బట్టి నెక్స్ట్ 6 hours ఏవైతే ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళకి ప్లాన్ ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇవే తినాలి అని ఎప్పుడైతే మనిషికి చెప్పామో, వాడు ఏమవుతుంది, ఇంకా కాన్షియస్ పెట్టి దొరకకపోతే టెన్షన్ ఫీల్ అవుతాడు. అరే ఇప్పుడు నట్స్ వేయాలి, నేను నట్స్ దొరకట్లేదు, ఏం చేయాలి డాక్టర్, మళ్ళీ అడుగుతుంటాడు. వద్దు, లిక్విడ్, సెమీ లిక్విడ్, సాలిడ్స్. నువ్వు నాన్ వెజ్ తింటావా, వెజ్ తింటావా, ఏం అనట్లేదు. ఈ రోజులు ఎవరు నాన్ వెజ్ తినట్లేదు, వాళ్ళు తినేదంతా మసాలా, ఒట్టి మసాలా తింటున్నారు కాబట్టి ప్రాబ్లం. సో అవి నేను ఈజీగా చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఈరోజు ఒక 1-2 kilos తగ్గిద్దాం. ఎక్కడ తగ్గుతాం? వేస్ట్లో. అన్నిటి దగ్గర కాకుండా వేస్ట్లో ఎక్కడైతే డిపాజిట్స్ ఉన్నాయో అక్కడ తగ్గిస్తున్నామండి. మీ ఈ యొక్క విధానం ప్రకారం నాన్ వెజ్ తీసుకోవచ్చు అంటారా? మనం మనిషిని కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని సపోర్ట్ చేయను. చరకుడు చెప్పిన దాన్ని బట్టి ఒక్కొక్క జంతువు తాలూకా దాని వాతపిత్త కాఫాలు అర్థం చేసుకొని మనం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజులో పాత ఎవరైనా ఊర్లో ఎవ్వరు కూడా కోడి తినేవారు కాదు. చాలా, మీరు ఒక్క నిమిషం టైం ఇస్తే చెప్తా. కోడి అనేది ఎవరు తినేవారు కాదు. కోడి అలా ఉంటుంది, ఇంట్లో గుడ్డు పెట్టుకుంటుంది, పిల్లలు తింటుంది. కోడి వాడికి ఎందుకు పనికి వస్తుంది అంటే, పాము, తేలు, చిన్న చిన్న పురుగులు ఇంట్లోకి రాకుండా అదొక్కటే కాపాడుతుంది, ఇంకో ఆప్షన్ లేదు. రెండోది, అవన్నీ డిఫరెంట్ కోళ్ళు ఉంటాయి. ఒక పాముని చీరి పడేస్తుంది, అది ఆ తేలిని కొట్టిందంటే ఆ కొండే అంతా తీసి పడేస్తుంది. చెవుల్లోకి చిన్న చిన్న పురుగులు వెళ్ళిపోతాయి, దాన్ని తినేస్తుంది. అందుకే కోళ్ళు ఉంటాయి. ఎవడు గుడ్డు చేసుకోడు, ఎవడు మాంసం తింటారు. అంటే అది ఒక ఫ్యాటీ రిలేటెడ్ ఉండేది. అంత వాళ్ళు తినేదంతా కొన్ని పిచ్చుకలు తింటారు, కొన్ని తాలూకు బర్డ్స్ తింటారు. అది చాలా స్పీడ్గా ఉండే బర్డ్స్ని తింటుంటారు, హైపర్ యాక్టివ్గా ఉండేదే తింటారు. అందులో వీర్యవృద్ధి ఎక్కువగా ఉండే ఆయిల్స్ కంటెంట్ ఉండేవి తింటారు. ఉడుములు తింటుంటారు, అడవి పందులు తింటుంటారు, కొన్ని రకాల జింకలు, అంటే పరిగెట్టే విధానాలు ఉండేవి. సముద్రం నుంచి నదికి ఈడే చేపలు కానీ, సో అలాంటి మంచినీటి చేపలు కానీ ఇవి తినేవారు. ఇప్పుడు మొత్తం ఉండే కెమికల్ సిస్టమ్స్ ఏవి తినేవారు కాదు. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, కోడి లేకపోతే గొర్రె కానీ, లేకపోతే మేకలు కానీ, లేకపోతే చేపలు కానీ, అంటే మందులు ఉండే చేపలు, అటు ఇటు గెంతని మేకలు, గొర్రెల్ని, అండ్ మోరోవర్ కదలకుండా ఉండే కోడలు తింటున్నాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఫ్యాట్స్ వస్తున్నాయి. దాంతోపాటు ఎక్కువ మసాలా వేసుకొని తింటున్నాం. అది వెళ్ళకపోతే మళ్ళీ కూల్ డ్రింక్స్ వేసుకొని మళ్ళీ తాగేస్తున్నాం. అలాంటప్పుడు మనిషి జీవితకాలం సగానికి పడిపోయిందండి, 60కి 50కి పడిపోతున్నాయి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఈ లైఫ్ స్పాన్ పెంచుకోవాలి అని అనుకుంటే ఈ మర్మా థెరపీస్ కానీ, ఈ మసాజ్ థెరపీస్ కానీ ఎంతవరకు ఉపయోగపడతాయి? ఎక్కడ లేదండి. అలోపతి, హోమియోపతి, సిద్ధ వైద్యం నెక్స్ట్ క్షణం ఎలాగుంటుందో మనకు తెలియదు. భవిష్యత్తు ఎప్పుడు కూడా భయం వేస్తుంది, పాస్ట్ ఎప్పుడు కూడా బాధనేస్తుంటుంది. సో అందుకు ఏం కాదు, రేపు నేను 100 ఏళ్ళు బతకాలంటే వాడికి ఎన్ని ప్లాన్స్ ఉంటాయి, అన్ని ప్లాన్స్ ఉంటాయి. అంటే ప్రాపర్గా హెల్దీగా బతకాలనుకుంటే. సో అలాంటిది మన చేతుల్లో లేదు. ఎందుకంటే చరకుడే చెప్పేస్తాడు, భవిష్యత్తు అనేది ఎవరు లేదు. భవిష్యత్తులో వచ్చే ప్రతి ఒక్క రోగానికి ఎదుర్కోవాలంటే ఎలాగనేది అతను వైద్య రూపంలో చెప్పడం జరిగింది.
వాతం పెరిగిపోతే ఎలా తగ్గించుకోవాలి, పిత్తం పెరిగిపోతే ఎలా తగ్గించుకోవాలి, పిత్తం ఎలా పెంచాలి, కఫం ఎక్కడ పేర్చాలి, అన్నీ చెప్పబడింది చరక సంహితలో. కాంబినేషన్ ఆఫ్ ఈ దోషాలు కూడా చెప్పబడింది. వాత పిత్త దోషాలు ఉంటాయి, పిత్త కఫ దోషాలు ఉంటాయి, పుట్టే పిల్లలు ఎలాంటి వాళ్ళు ఉండాలి, ఆడవారు గర్భం తీసుకునే ముందు ఆ శరీరం ఎలా ఉండాలి, అసలు ఎంత అద్భుతాలు ఉన్నాయంటే అందులో మనం కొంచెం టైం పెట్టి దాని గురించి గురువు దగ్గర సమక్షంలో నేర్చుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ ఉంది యాక్చువల్గా, పిల్లలు కలకపోవటం అనేటువంటి దానికి ఈ మర్మా మసాజ్ ఏమైనా ఉపయోగపడుతుంది? ఉంటుందండి, ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి వయసు తెలియనప్పుడే మనం చాలా విషయాలు చెప్పాలి. వాడు నేర్చుకోకముందే మనం ఎక్కువ చెప్పాలి. తప్పుడు దారి వెళ్ళకముందే మనం చెప్తుండాలి. ఒక 12 ఏళ్ళ అమ్మాయి ఈ రోజుల్లో 12-13కి అవ్వాల్సిన మెచ్యూరిటీ 8-9 ఏళ్ళకి అయిపోతుంది. బికాజ్ ఆఫ్ పొల్యూషన్, ఎన్విరాన్మెంట్, ఫుడ్ అండ్ మోరోవర్ అతని ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ బై మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎర్లీగా ముసలితనం వస్తుంది. మోనోపాజ్ అనేది 20-25కి వచ్చేస్తుంది. సో అండ్ మోరోవర్ ఎక్కువ పీరియడ్ పెడుతున్నాం మన పెళ్లి వరకు. అలాంటప్పుడు కూడా వాళ్ళకి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ వస్తున్నాయి. సో దానికి మీకు పరిష్కారం ఇవ్వగలరు? మర్మకి ఇవ్వగలం. కొన్ని PCOD ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అబ్డామినల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, గర్భం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాంటప్పుడు మసాజ్ త్రూగా ఇవ్వగలం. దానివల్ల జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి సురేష్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అట్లాగే మరికొన్ని ఎపిసోడ్స్ మన గోమాత సురేష్ గారితో ఒక స్పెసిఫిక్ టాపిక్స్ని తీసుకుని ఈ మర్మ థెరపీలో కూడా ఒక స్పెసిఫిక్ టాపిక్స్ మీద ఎపిసోడ్స్గా కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ Prime9 Health. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా? మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా? మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్స్ కావాలా? క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు, వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి. మెరుగైన వైద్యం, ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం.